కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు, అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారండి? అంత బాగున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు మనం ఒక శ్రేష్టమైన వర్తమానం మనం వినబోతున్నాం. త్వరగా దేవుని వాక్యంలోనికి వెళదాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. అందరు నాతో చెప్పండి ఈ మాటలు. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, దేవుడు ఎలీషా ద్వారా చేసినటువంటి అద్భుత కార్యాలు. ఈరోజు మన వర్తమానం ఏంటి? దేవుడు ఎలీషా ద్వారా చేయించిన అద్భుత కార్యాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అందరూ జాగ్రత్తగా వినాలి. ఎవరు మాట్లాడొద్దు, అటు ఇటు తిరగొద్దు. అందరూ శ్రద్ధగా వినాలి. బైబిల్ గ్రంథంలో ఎలీషా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎలీషా అనే మాటకు అర్థం దేవుడే రక్షణ. ఎలీషా అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడే రక్షణ అని అర్థం. ఎలీషా షాపాతు కుమారుడు. ఎలీషా అబెల్మెహోలా అనే ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఎలీషా వ్యవసాయదారుడు, చాలా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. ఎలీషా గారికి చాలా ఎకరాలు పొలం ఉంది. అందుకే ఆయన 12 అరకల చేత, ఎడ్ల చేత తన పొలాన్ని దున్నుచు వ్యవసాయం చేస్తున్నాడని బైబిల్లో రాస్తుంది. దేవుని స్తోత్రం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎలీషా ప్రవక్తగా, శిష్యుడిగా పరిచర్యలోకి రాకముందు ఆయన ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే, అతడు వ్యవసాయం చేస్తున్నాడు, నాగలితో పొలాన్ని దున్నుతున్నాడు. అయితే ఆయనను అభిషేకించక ముందు, ఆయన ప్రవక్తగా దేవుని పరిచర్యలోనికి రాకముందు దేవుడు ముందుగానే ఏలియాతో మాట్లాడాడు. ఏలియా, ఏలియా, నీ తర్వాత నీకు మారుగా ప్రవక్తగా ఉండుటకు, పరిచర్య చేయడానికి షాపాతు కుమారుడైన, అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకించు అన్నాడండి. స్తోత్రం చెప్పండి. చూడండి, దేవుడు చెప్పిన మాటను బట్టి ఏలియా ఎలీషాను అభిషేకించాలి. ఏలియా తర్వాత సేవ చేయటానికి, ఏలియా తర్వాత పరిచర్య చేయటానికి ఎలీషా ఎక్కడున్నాడు? దేవుడు మాట్లాడాడు కదా, నీ తర్వాత ప్రవక్తగా పరిచర్య చేయడానికి ఎలీషాను అభిషేకించమని చెప్పాడండి. కనుక ఏలియా బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడున్నాడు ఎలీషా, ఎక్కడున్నాడు ఎలీషా అని వెతుక్కుంటూ వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ప్రియా దేవులారా, ఎలీషా నాగలి దున్నుతా ఉన్నాడు, ఎడ్లతో పొలాన్ని దున్నుతా ఉన్నాడు. పొలాన్ని దున్నుతూ ఉండగా ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళి, ప్రియా దేవులారా, ఏలియా మీద ఉన్న దుప్పటిని ఎలీషా మీద వేసాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా దుప్పటి ఎలీషా మీద వేశాడో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే ఎలీషా అంటున్నాడు కదా, నాయనా గురువుగారు, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను, వారిని ముద్దు పెట్టుకొని వారితో మాట్లాడి నేను మరలా తిరిగి వచ్చి నిన్నే వెంబడిస్తానన్నాడు. స్తోత్రం. ఆ విధంగా ఎలీషా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
తాను ఏ యొక్క ఎడ్ల చేత పొలాన్ని దున్నుతున్నాడో ఆ ఎడ్లను వధించి ఆ ప్రజలందరికీ కూడా భోజనాలు వడ్డించి తిరిగి ఏలియా దగ్గరకు వచ్చేసాడండి. స్తోత్రం చెబుదాం. ఆ విధంగా ఎలీషా ఏలియాను వెంబడించాడు. ఎలీషా ఏలియాను వెంబడించడానికి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడండి? ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు, ఆస్తులను విడిచిపెట్టేశాడు, పొలాలను విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే ఏలియా తన దుప్పటి వేశాడో, అభిషేకం ఎప్పుడైతే ఎలీషా మీదకి వచ్చిందో, ఇక నా జీవితం ప్రభు కొరకే, నా సర్వము నా దేవుని కొరకేనని ఎలీషా సంపూర్తిగా సమర్పించుకుని ఇక ఏలియా వెంబడి తిరుగుతూ ఉన్నాడు. స్తోత్రం చెబుదాం. ఏలియా ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తా ఉన్నాడు. ఏలియా గారికి చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలియా భోజనం చేసినప్పుడు ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు. అనేక విధాలుగా ఏలియాను వెంబడిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఒకానొక రోజున దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఇదిగో ఆ పరలోకానికి, ఆకాశానికి ఆరోహణమయ్యే సమయం వచ్చింది. ఏలియా, నీవు బయలుదేరి రా అని దేవుడు ఏలియాతో చెప్పగానే ఏలియా బయలుదేరాడండి. తాను వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. తను వెంబడిస్తున్న ఎలీషాతో అంటున్నాడు, ఎలీషా, దేవుడు నన్ను ఆకాశానికి, ఆ పరలోకానికి తీసుకెళ్తాడంట. నన్ను రమ్మని పిలుస్తున్నాడు. నేను వెళ్తున్నానయ్యా, నీవు ఇక్కడే ఉండయ్యా. ఎప్పుడైతే ఏలియా మాట చెప్పాడో, ఎలీషా అంటున్నాడు, నాయనా, నీ కొరకు, దేవుని కొరకు తల్లిదండ్రులు విడిచానే, పొలాన్ని విడిచానే, ఆస్తుల్ని విడిచానే, నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నిన్నే వెంబడిస్తున్నాను కదా. చావైనా బ్రతుకైనా నీవు ఎక్కడికి వెళితే నేను కూడా అక్కడికే వెళ్తాను, నేను కూడా అక్కడికే వస్తాను. నేను మాత్రము నిన్ను విడువనయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను ఏమాత్రము నిన్ను విడువనయ్యా, నేను నీతోనే వస్తానయ్యా. చావైనా బ్రతికైనా నా జీవితం నా ప్రభు కొరకే, నిన్నే వెంబడిస్తానయ్యా, నేను నిన్ను విడిచిపెట్టనని ఎలీషా ఏలియాతో ప్రయాణమైపోయాడు. స్తోత్రం చెప్దాం. వారు మొదటిగా గిల్గాలు నుండి, ప్రియా తిరుమలారా, బేతేలుకి వెళ్ళారు. బేతేలు నుండి యెరికోకు వెళ్ళారు. యెరికో నుండి యోర్దానుకు వెళ్ళారు. ఇలా అనేక స్థలాలు వాళ్ళు దాటుకుంటూ ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు యోర్దాన్ నది అడ్డుగా వచ్చింది. ఏలియా తన మీద ఉన్న దుప్పటిని మడతబెట్టి యోర్దాను నదిని కొట్టగానే యోర్దాను 2 పాయలైపోయిందంట. చప్పట్లు కూడా స్తోత్రం చెబుదాం. అప్పుడు వారిద్దరు కూడా ఆరిన నేల మీద అవతలకు దాటి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏలియా ఎలీషాతో అంటున్నాడు, ఎలీషా, నేను వెళ్ళిపోబోతున్నాను, నీకేం కావాలి? నా వల్ల నీవేం కోరుకుంటున్నావు? నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు? ఇంతకాలం నన్ను వెంబడించావే, నాతో తిరిగావే, నాతో కలిసి పరిచర్య చేసావే. ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నీకేం కావాలి ఎలీషా, నీకేం కావాలి కోరుకో అనగానే ఎలీషా అంటున్నాడు, నాయనా, గురుగారు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నా మీదకి వచ్చినట్లు దయచేయి నాయనా. స్తోత్రం చెప్పండి అందరూ. ఎలీషా ఏమడిగాడు? నీకు కలిగిన ఆత్మలో, నీవు ఏ ఆత్మను కలిగి ఉన్నావో ఆ ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నా మీదకి కావాలి, 2 అంతల ఆత్మ నాకు కావాలయ్యా అని కోరుకున్నాడు. నువ్వైతే ఏం కోరుకుంటావు? అయ్యా, దేవుడు నీకు ప్రత్యక్షమై, అమ్మా, కుమారి, సహోదరుడా, నీకేం కావాలయ్యా అంటే నువ్వేమడుగుతావు? చెప్పండి అండి. హల్లెలూయా. ఏమడుగుతారు? పరలోక రాజ్యం అడుగుతారా? స్తోత్ర, హల్లెలూయా. ఇంకా కొంతమంది ఏమడుగుతారు? మంచి డాబా అడుగుతారా? హల్లెలూయా. లేకపోతే ఏమైనా డబ్బు అడుగుతారా? స్తోత్ర, హల్లెలూయా. మీరు ఇప్పుడు చెప్పట్లేదు కానీ పైకి లోపల అనుకుంటున్నారయ్యా, నాకు ఒక 5 లక్షల అప్పు ఉంది,
5 లక్షలు ఇస్తే నా అప్పులు తీర్చుకుంటానయ్యా. స్తోత్రం చెప్పండి. అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు. ఎందుకంటే ఈ లోకంలో బ్రతికినంతకాలం అనారోగ్య పరిస్థితులు కొన్ని, అప్పులు కొన్ని, బలహీనతలు, సమస్యలు, పోరాటాలు ఎన్నో ఎన్నో మన యొక్క ప్రయాణంలో మనం ఎదుర్కొంటున్నాం. ప్రతి ఒక్కరి ఆశయా ఈ బాకీలు ఎప్పుడు తీరుతాయి, ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి, ఈ బిడ్డల పరిస్థితి ఏంటి, ఈ కుటుంబం ఏంటి అని అనేక రకాలుగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తూనే ఉన్నారు. అనేక రకాలుగా కన్నీరు కారుస్తూ ఉన్నారు. అనేక విధాలుగా దేవునికి మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయితే వాక్య ప్రకారంగా ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన కోరికలు మనం కోరుకోవద్దు. కానీ ప్రియమైన దేవుడారా, మనము కూడా ఎలీషా వలె చెప్పండి, ఏం కావాలి? దేవా, నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయి నాయన, నీ రక్షణ నాకు దయచేయి నాయన, నీ ఆశీర్వాదం నాకు దయచేయి నాయన. అయ్యా, నాకు కూడా పరలోకాన్ని అనుగ్రహించయ్యా. స్తోత్రం చేద్దాం. ఎంతమంది నాకు పరలోకం కావాలని అడుగుతారు చెప్పండి? ఎంతమంది పరలోకం కావాలి? హల్లెలూయా. అందరికీ కావాలి. హల్లెలూయా. దేవుడు మనందరికీ పరలోకం ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. ఎలీషా అడిగాడు, అయ్యా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. ఏలియా అంటున్నాడు ఎలీషాతో, నువ్వు అడిగింది చాలా కష్టంగానే ఉంది. అయితే నేను నీ దగ్గర నుండి తీయబడినప్పుడు మరలా నేను నీకు కనబడితే నువ్వు అడిగింది ఖచ్చితంగా పొందుకుంటావని చెప్పాడు. అలా ఏలియా, ఎలీషా వీళ్ళిద్దరూ కలిసి చక్కగా మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తున్నారంట. ఈ లోపున అనుకోకుండా ఆశ్చర్యకరంగా పరలోకం నుండి దేవుడు ఏలియా కొరకు అగ్ని రథాలను, గుర్రాలను పంపించాడంట. స్తోత్రం. ఆ అగ్ని రథాలు, గుర్రాలు ఏలియాను, ఎలీషాను వేరు చేసి ఏలియాను ఆ అగ్ని రథాల మీద, గుర్రాల మీద ఎక్కించుకొని, ప్రియా దేవులారా, ఒక పెద్ద సుడిగాలిలో ఏలియాను దేవుడు ఆ పరలోకానికి, ఆకాశానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. స్తోత్రం చేద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా అగ్ని రథాల్లో, గుర్రాల్లో కూర్చొని ఏలియా వెళ్ళిపోతున్నాడో, ఎలీషా అంటున్నాడు, కుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును, రౌతులను నీవే కదా. ఈ ప్రజలకు రథము నీవే, ఈ ప్రజలకు రౌతులు నీవే. నీవు లేకపోతే మాకు దిక్కెవరయ్యా? నీవు లేకపోతే మా పరిస్థితి ఏంటయ్యా అని చెప్పి ఎలీషా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ తన వస్త్రాన్ని తీసి చింపుకొని కేకలు పెడుతున్నాడు. ఏమని తెలుసా? నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును, రౌతులను నీవేనయ్య అంటూ ఆ రథం వెంబడి ఎలీషా పరిగెత్తుకుని వెళ్తున్నాడంట. స్తోత్రం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఏలియాను తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలీషా పరిగెత్తుకుని వస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఏలియా మీద ఉన్న దుప్పటి కిందకు పడింది. ఆ దుప్పటి ఎలీషాకు దొరికింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నేను నీ దగ్గర నుండి తీయబడినప్పుడు, నేను గనక నీకు కనబడితే ఖచ్చితంగా నువ్వు అడిగింది పొందుకుంటావు. ఏలియా దుప్పటి ఎలీషాకు దొరకగానే ఆ దుప్పటి తీసుకొని తాను తిరిగి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా మరలా యోర్దాను అడ్డు వచ్చింది. యోర్దాను అడ్డు రాగానే ఎలీషా తన గురువు గారు ఎలా దుప్పటి మడతపెట్టి యోర్దానుకు వచ్చాడో, ఇప్పుడు ఎలీషా కూడా దుప్పటిని మడతపెట్టి యోర్దాను కొట్టాడండి. స్తోత్రం చేద్దాం. ఎప్పుడైతే యోర్దాను నీళ్ళను కొట్టాడో 2 పాయలైపోయింది. ఎలీషా అవతలకు వెళ్ళిపోయాడండి. స్తోత్రం చేద్దాం.
గట్టిగా చేద హల్లెలూయా. అక్కడ చూసినటువంటి వారు ఈ యొక్క కార్యాన్ని, ఈ పరిస్థితిని చూసినటువంటి వారు అందరూ అనుకుంటున్నారంట, ఇదిగో ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చేసింది. తాను అడిగింది పొందుకున్నాడు. ఎలీషా 2 అంతల ఆత్మ పొందుకున్నాడు. గురువు గారి మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చేసింది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయారు, అందరూ సంతోషించారు. స్తోత్రం చేద్దాం. ఇక అక్కడ నుంచి ఎలీషా ద్వారా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడండి. ఎరికో పట్టణానికి వచ్చాడు. ఎరికో పట్టణానికి వస్తే అక్కడ ప్రజలు అంటున్నారు కదా, అయ్యా ఎలీషా గారు, ఇక్కడ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి, నీళ్లు బాగోలేదు. ఊరు బాగానే ఉంది, పట్టణం బాగానే ఉంది, ప్రజలు బాగానే ఉన్నారు, కానీ నీళ్లు మంచివి కాదయ్యా, నీళ్లు మంచివి కాదనగానే ఎలీషా అంటున్నాడు, ఇదిగో పాత్రలో, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని వచ్చినప్పుడు ప్రియదినులారా, ఆ ఉప్పు తీసుకొని వెళ్ళి ఆ నీటి ఓటలో వేయగా అవి మంచి నీళ్ళగా మార్చబడ్డాయి అంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ తరువాత బేతేలుకు వెళ్ళినప్పుడు ప్రియదినులారా, అక్కడ ఉన్నటువంటి కొంతమంది చిన్న పిల్లలు ఇక ఎలీషాను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారంట. ఏమని ఎగతాళి చేస్తున్నారు చెప్పండి? ఏమని ఎగతాళి చేస్తున్నారు? బోడివాడా బోడివాడా ఎక్కిపోమ్ము అంటున్నారంట. ఎందుకన్నారు ఈ మాట అంటే, ఎలీషా గారి తల బట్టతల పైన కొంచెం ఎంటికలు తక్కువగా ఉన్నాయి, ఎంటికలు సరిగా ఉండవు. ఆయన బట్టతల గనక ఎలీషాను చూసి చిన్నపిల్లలు అంటున్నారు, బోడివాడా బోడివాడా అని ఎగతాళిగా అపహాస్యంగా మాట్లాడుతున్నప్పుడు ఎలీషా గారికి కోపం వచ్చేసింది. ఆ కోపంతో ఆ పిల్లల్ని శపించాడంట. 42 మంది పిల్లలు వాళ్ళు ఒక 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లల్ని చీల్చి చంపేసినాయి అంట. స్తోత్రం చేద్దాం. అంటే దీని అర్థం ఏంటన్నమాట? దైవ సేవకుల్ని ఎగతాళిగా అపహాస్యంగా ఏది పడితే అది మనము మాట్లాడకూడదు. స్తోత్రం చేద్దాం అందరు గట్టిగా. హల్లెలూయా. ఆ తరువాత ప్రియదినులారా, ఆహాబు రాజుగా ఉన్న దినాల్లో మోయాబీలు ఇశ్రాయేలీలకి ఆహాబు రాజుకి పన్ను కట్టేవాళ్ళట. అయితే ఆహాబు రాజు చనిపోయిన తర్వాత ఆహాబు కుమారుడైన యెహోరాము రాజుగా ఏలుతూ ఉన్నాడండి. రాజుగా ఏలుతూ ఉన్నప్పుడు మోయాబీలు ఏం చేశారంటే ఇశ్రాయేలు మీద, యెహోరాము మీద తిరుగుబాటు చేశారు. మేము పన్ను కట్టము అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేయగానే యెహోరాము ఏం చేశాడంటే ఆ యొక్క యూదా రాజును యెహోషాపాతును అలాగే యోదోము రాజును పిలిపించుకొని వీళ్ళు ముగ్గురు కలిసి యుద్ధానికి వెళదాం మోయాబీల మీదకని బయలుదేరి వెళ్ళారు. 7 రోజులు తిరిగారు. వారు కనపడలేదు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళకి మంచినీళ్ళు అవుతున్నాయి, వీళ్ళ గుర్రాలకు దాహం అవుతోంది, ఎక్కడ చూసినా నీళ్లు కనపడతల్లా. అయితే యెహోషాపాతు అంటాడు, యుద్ధానికి వెళ్తున్నాం బాగానే ఉంది, కానీ అసలు దేవుని చిత్తం ఏంటి? ఈ శత్రువుల మీద దేవుడు మనకు జయమిస్తాడా లేదా? కనుక ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నాడా, దైవజనుడు ఉన్నాడా అని వారిని అడగగానే ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, అయ్యా ఏలియా మీద నీళ్లు పోసిన ఎలీషా ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. ఎవరున్నారంట? అందరూ చెప్పండి, ఎవరున్నారంట? ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. వెళదాం పదండి అంటే ఆ ముగ్గురు కలిసి ఎలీషా దగ్గరికి వెళ్ళారు. ఆయన అడిగారు, అయ్యా శత్రువుల మీదకి వెళుతున్నాం, యుద్ధంలో జయమిస్తాడా లేదా ఏంటయ్యానంటే అప్పుడు ఎలీషా ప్రార్థన చేసి చెబుతారు కదా, ఇదిగో మీరు వెళ్ళి మోయాబీలు రాకముందే చక్కగా మీరు గుంటలు తవ్వండి, బోరికి ఏం చేస్తారు, గుంటలు తవ్వండి అని చెప్పాడండి. ఆ ప్రకారంగా వాళ్ళు గుంటలు తవ్వారు. గుంటలు తవ్వితే గుంటల్లో చక్కగా నీళ్లు ఊరినాయి అంట, నీళ్ల ఓట ఉబ్బుకుంటూ వచ్చిందంట. స్తోత్రం చెబుదాం.
అప్పుడు వారి యొక్క గుర్రాలు చక్కగా నీళ్లు తాగారు, దాహం తీర్చుకున్నారు. విచిత్రం ఏంటంటే తెల్లవారేసరికి ఉదయాన్నే శత్రువులు వస్తున్నారు, మోయాబీలు వస్తున్నారు. వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ సూర్యుని యొక్క కాంతి నీళ్ళ మీద పడగానే ఆ నీళ్ళంట రక్తంలా కనపడ్డాయి అంట. శత్రువులు అనుకున్నారంట, ఓహో వాళ్ళు ముగ్గురు వచ్చారు కదా రాజులు, ఒకడంటే ఒకడు పడదో, వాళ్ళే పోట్లాడుకుని యుద్ధం చేసుకుని చచ్చిపోయి ఉంటారు, అందుకే వాళ్ళ రక్తం ఈ నీళ్ళలో పడింది, అందుకే నీళ్ళు రక్తం అయిపోయి అనుకుని ఇంకేముంది పదండ్రా వీళ్ళ మొత్తాన్ని మనం పట్టుకుందాం, స్వాధీనం చేసుకుందామని శత్రువులు వచ్చేసారంట. వచ్చేసరికి వీళ్ళు ఉన్నటువంటి ఆ ముగ్గురు రాజుల సైన్యం వెళ్ళి వాళ్ళ మీద పడి మొత్తాన్ని హతమార్చినట్లు వాక్యంలో చూస్తున్నాం. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య ఎలీషా గారి దగ్గరికి వచ్చింది. అయ్యా, నా భర్త శిష్యుడిగా పరిచర్య చేశాడు, అయితే ఇదిగో నా భర్త చాలా అప్పులు చేసి ఆయన చనిపోయాడు అప్పులు తీర్చకుండానే. అప్పులు వాడు వచ్చాడయ్యా, ఇదిగో నా బాకీ తీరుస్తావా, నీ 2 కొడుకులను పంపిస్తావా అని అడుగుతున్నాడు. ఏం చేయమంటావయ్యా అని ఎలీషాని అడిగితే అప్పుడు ఎలీషా గారు అంటున్నారు, అమ్మా నీ ఇంటిలో ఏముంది అని అడిగాడు. ఆమె అంటుంది, నా ఇంటిలో ఒక్క నూనె కుండ తప్ప ఏమీ లేదయ్యా. అలాగైతే ఇదిగో నీవు నీ చుట్టుప్రక్కల గృహాలకు వెళ్ళు, కనపడిన కుండలన్నీ కూడా పోగు చేసుకొని తీసుకొనిరా అని చెప్తే ఆమె పిల్లలు చక్కగా ఆ కుండలన్నీ పోగు చేసుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఎలీషా అంటున్నాడు, గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఇదిగో ఈ కుండలో ఉన్న నూనె మిగతా కుండలన్నిట్లో పోయమని చెప్పాడంట. స్తోత్రం. మిగతా కుండల్లో పోస్తుంటే ఎన్ని కుండల్లో పోసినా ఇంకా నూనె ఉబుకుతూ ఉంది, ఉత్పత్తి అవుతూ ఉంది. అలా తెచ్చిన కుండలన్నీ కూడా నూనెతో నిండిపోయినాయి. దైవజనుడు అంటున్నాడు, అమ్మా ఈ నూనె తీసుకుని వెళ్ళి అమ్ముకొని నీ అప్పులు తీర్చుకమ్మా, మిగిలిన వాటితో నీవు నీ బిడ్డలు బ్రతకండి అమ్మా అని చెప్పాడని. స్తోత్రం చేద్దాం. దేవుడు ఈ విధంగా ఎలీషా ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఆ తరువాత షూనేం పట్టణానికి వెళ్ళాడు. అక్కడ గనురాలైన ఒక స్త్రీ ఉంది, ఆమె ఎలీషాని చేర్చుకుంది. ఎలీషా గారి కొరకు తన ఇంటి గోడ మీద ఒక గది కట్టించింది. ఆ గదిలో ఒక మంచాన్ని, ఒక పీటను, ఒక దీపస్తంభాన్ని, కావలసినవన్నీ కూడా ఎలీషా గారి కొరకు ఏర్పాటు చేసింది. వస్తున్నాడు, అక్కడ శాదీర్చుకుంటున్నాడు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు, వెళుతున్నాడు. ఆమె అవసరత ఏంటో తెలుసుకోమంటే ఆమెకు పిల్లలు లేరండి. ఆ దైవజనుడు చెప్పాడు, మరుసటి సంవత్సరం ఇదే ఋతువు కల్లా నీవు కుమారుని కలిగి ఉంటావని చెప్పగానే దేవుడు ఆమెకు కుమారునిచ్చాడు. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఎలీషా చెప్పిన మాటను బట్టి దేవుడు షూనేమీరాలకు కుమారునిచ్చాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆ కుమారుడు కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ తల్లి తన బిడ్డను తీసుకొని వెళ్ళింది. ప్రియమైన దేవులారా, ఎలీషా గదిలో మంచం మీద ఆ బిడ్డను పడుకోబెట్టినప్పుడు ఎలీషా వెళ్ళి ఆ బిడ్డ మీద నోటి మీద నోరు, కళ్ళ మీద కళ్ళు, చేతుల మీద చేతులు పెట్టి ఎలీషా ప్రార్థన చేస్తే ఆ బిడ్డ తుమ్మి బ్రతికాడంట. స్తోత్రం చెప్దాం. చనిపోయిన కుమారుడు బ్రతికినట్లు వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత వారు గిల్గాలుకి వెళ్ళినప్పుడు ఎలీషా అతనితో ఉన్న శిష్యులు కలిసి గిల్గాల్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రియమైనటువంటి దేవులారా శిష్యులకు ఆహారం కావాలి, భోజనం కావాలని చెప్తే ఆ శిష్యులు వెళ్ళి వెర్రి ద్రాక్ష తీగలను తీసుకొని వచ్చి ఒక కుండలో వేసి వంటకం చేస్తేనట అది ప్రజలకు వడ్డించగానే అది విషముగా మారిపోయిందట. వాళ్ళు కేకలేస్తున్నారు, అయ్యో కుండలో విషముందని చెప్తే ఎలీషా అంటున్నాడు కదా, కొంత పిండి తీసుకొని వచ్చి ఆ కుండలో వేయగానే ఆ విషపు కుండ
ఆ విషపు ఆహారం మంచి ఆహారంగా మార్చబడింది. స్తోత్రం చేద్దాం. రెండు చేతులు గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ తరువాత బయల్షాలిషా అనేటువంటి ఒక ప్రాంతం నుండి ఒక వ్యక్తి తనకు పండినటువంటి పంటలో ప్రథమ పంట దైవజనుడికి ఇమ్మని వాక్యం చెప్తుందని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ప్రియమైన దేవులారా, యవల పిండితో చేసిన 20 రొట్లు తీసుకొచ్చాడు. అలాగే కొత్త గోధుమ వెన్నులు తీసుకొచ్చాడు. కొన్ని పళ్ళు తీసుకొచ్చాడు. అవి తీసుకొచ్చి ఎలీషా గారికి ఇస్తే, ప్రియమైన దేవులారా, ఎలీషా గారు అంటున్నాడు, ఇవి ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తలకు పెట్టమంటే ఆయన అంటున్నాడు కదా, ఇవేమో 20 ఉన్నాయి, వీళ్ళు 100 మంది ఉన్నారు, ఎలా సరిపోతాయి నాయన అన్నాడంట. స్తోత్రం. లేదు నువ్వు వెళ్ళి వారికి పంచు అంటే వాళ్ళు 100 మంది తినగా ఇంకా రొట్లు మిగిలినాయి అంట. స్తోత్రం చేద్దాం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత ప్రియా దేవులారా, సైన్యాధిపతి నయమాన్ చాలా బలవంతుడు, పరాక్రమం కలిగిన వాడు. అయితే ఈయన కుష్ఠరోగి. సిరియల్ అనేవాళ్ళు గతంలో ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళి కొంతమందిని బానిసలుగా తీసుకొచ్చుకున్నారు. వాళ్ళలో ఒక చిన్న అమ్మాయిని కూడా తీసుకొచ్చారు. ఆ అమ్మాయి నయమాన్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉంది. స్తోత్రం. తన యజమానుడు కుష్ఠరోగంతో ఉన్నాడనే సంగతి తెలుసుకొని ఆ యజమానురాలతో అంటుంది, అమ్మా, నా యజమానుడు ఇదిగో అక్కడ దైవజనుడు అనేటువంటి ఎలీషా దగ్గరికి వెళితే ఆయన బాగు చేస్తాడమ్మా, నా యొక్క యజమానుడు అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్తే, ఆ మాట చెప్పగానే నయమాను గుర్రాలు రథాలు వేసుకొని ఆ రాజు దగ్గరికి, ప్రియా తిరుమలారా, ముందుగా తన రాజుతో చెప్పాడు. రాజు కొంత బహుమానాన్ని ఇచ్చి పంపించాడు. అయితే ఆ ఉత్తరాన్ని చూసి, ఆ బహుమానాలను చూసి రాజు ఏడుస్తున్నాడు. నేనేం దేవుణ్ణా, నేను ఎలా బాగు చేయగలనంటే ఎలీషాకు తెలిసిందట. ఆ నయమాన్ని ఎలీషా దగ్గర పంపించారు. ఎలీషా అంటున్నాడు, ఇదిగో నయమాను, యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగవయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈయనేమంటున్నాడు, నేను మునగను. ఎందుకు మునగడంట? చెప్పాలి. అమ్మా మునగండి అమ్మా, బాప్తీసం తీసుకోండి అమ్మ అంటే మనంట, నేను మునగను, ఇప్పుడే కాదో ఇంకా చాలా టైం ఉంది. స్తోత్రం చెప్పండి. ఇంతకంటే గొప్ప నదులు మాకు లేవా? ఇంతకంటే గొప్ప సముద్రాలు మా దేశంలో లేవా? ఈయనేదో పాస్టర్ గారు దైవజనుడు, నాకున్న కుష్ఠరోగం మీద చెయ్యేసి ప్రార్థన చేస్తాడని నేనొస్తే యోర్దాను నదిలో మునగమంటున్నాడు ఏంటని తిరిగి వెళ్ళిపోబోతున్నాడు. స్తోత్రం. కొంత దూరం వెళ్ళాక ఆయనతో వచ్చిన ఒక సైనికుడు అంటున్నాడు, అయ్యా, దైవజనుని చెప్పింది నీ మంచికేగా, నీ మేలుకేగా, మునిగితే ఏమైద్ది, ఇంత దూరం ప్రయాసపడి వచ్చావు, మునుగయ్యా అంటే అప్పుడు నయమాను యోర్దాను నదిలో 7 సార్లు మునగానే ఆయన కుష్ఠరోగం పోయింది. పసిపిల్ల లాంటి మంచి దేహాన్ని దేవుడిచ్చి నయమాను బాగు చేశాడు. స్తోత్రం. గట్టిగా కొట్టాలి చప్పట్లో, గట్టిగా హల్లెలూయా. ఎన్నో చోట్ల తిరుగుతాం, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళతాం, ఎన్నో మందులు వాడతాం, కానీ పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చేది, బాగు చేసేది యేసయ్యే. స్తోత్రం. కనుక మన దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. కనుక ప్రియ దేవులారా, నయమాను కుష్ఠరోగం పోయింది. నయమాను గారు వస్తా కానుకలు తెచ్చాడు. దైవజనికి ఇవ్వబోతుంటే నాకు వద్దన్నాడు. పక్కనే ఉన్న పనివాడు శిష్యుడు ఉన్నాడు గెహాజీ, వాటి మీద ఆశ కలిగింది. ఆయన తిరిగి తీసుకుని వెళ్ళిపోతుండగా గెహాజీ ఏం చేశాడు, వెనకాల పరిగెత్తుకెళ్ళి, అయ్యగారు ఎత్తురమ్మంటున్నారు, మా గురువు గారు తీసుకురామంటున్నారని అవి తీసుకొని ప్రియా దిర్మిళ్ళారా తన గుడారంలో దాచిపెట్టాడట. ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా అంటున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాను? ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళావో, నువ్వు రథమును కలుసుకోవటం, నీవు ఆ వస్తువులు తీసుకొని రావటం, ఇవన్నీ నేను చూడలేదా? నా మనసు
నీతో కూడా రాలేదా? స్తోత్రం. ఇదిగో నేను వద్దన్న దాన్ని నీవు ఆశించి దొంగిలించావు గనక, దాచుకున్నావు గనక, ఆ నయమానికి వదిలిపోయిన కుష్ఠరోగం నీకు నీ సంతతి మేరకు వచ్చిందని చెప్పాడండి. ఆ విధంగా గేహాజీ ఇంటి వారి మీదకి కుష్ఠరోగం వచ్చేసింది. ఆ తరువాత ప్రియా దేవులారా మనం చూస్తే సిరియా రాజు ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేయడానికి వెళుతున్నాడు. వీళ్ళు వెళుతుంటే ఇశ్రాయేలు తప్పించుకుని పారిపోతున్నారు. ఎన్నిసార్లు ఇటు కాదు అటు, అటు కాదు అటు అని ఎన్నో చోట్ల తిరిగినా ఇశ్రాయేలు తప్పించుకుంటున్నారు. కారణం ఏంటి? సిరియా రాజు అంటున్నాడు, మనలో ఎవడో వాళ్ళకి సీక్రెట్ అంతా రహస్యాలన్నీ చెప్పేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమంటే మిలిటరీ వారు ఆర్మీ వాళ్ళు దాని ఏంటి ఫేస్బుక్ వాడకూడదంట. ఫేస్బుక్ వాడకూడదు. మనకి టచ్ ఫోన్లో మా ఫేస్బుక్ ఉంటుంది కదా, మన వాళ్ళు చెప్పారులేండి, ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు, అందుకే చెబుతున్నాం మీకు. ఫేస్బుక్ వాడకూడదంట, చూడకూడదంట. ఎందుకని వీళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ ఏరియాలో ఉన్నారో అది శత్రువులకు అర్థమైపోతే వాళ్ళు వీళ్ళని పేల్చేస్తారు, గన్నులతో బాంబులు వేస్తారు, వీళ్ళని చంపేస్తారు. అందుకే మిలిటరీ ఉద్యోగం చేసేవాళ్ళు టచ్ ఫోన్ వాడుతున్నా వాట్సాప్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారంట, కానీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇక వాడు ఇంటికి వెళ్ళిపోవటమే. స్తోత్రం చేద్దాం. ఇంటికి వెళ్ళిపోవటం. ఎందుకనంటే వాళ్ళ రహస్య స్థావరం వాళ్ళు ఎక్కడుందో ఫేస్బుక్ ద్వారా అవతలోళ్ళు కనిపెట్టేస్తారట. లేదా వీళ్ళలో ఎవడైనా ఆశించి ఫేస్బుక్ ద్వారా వీళ్ళు ఉన్నటువంటి ఏరియాను ఫోటో తీసి ఫేస్బుక్ ద్వారా పంపించేస్తే అయ్యా శత్రువులు ఏం చేస్తారు? వెంటనే వాళ్ళని కాల్ చేస్తారు. కనుక ఫేస్బుక్ వాడటానికి వీల్లేదు. అంటే రహస్యాలు బయటికి వెళ్ళకూడదు, సీక్రెట్ ఎవరికి తెలియకూడదు. కొండల్లో ఉన్నారు, లోయల్లో ఉన్నారు, ఎడారుల్లో ఉన్నారు, అడవుల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడండి? ఆర్మీ సైన్యం అంటే ఎక్కడెక్కడో. తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు, పడుకోవడానికి సరైన మంచం ఉండదు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. అయినా కూడా దేశం కోసం ఒక మంచి పౌరుడిగా సేవ చేస్తున్నారు. స్తోత్రం చేద్దాం. వారు ప్రాణాలు తెగించి తినక వాళ్ళు కాపలా కాస్తున్నారు కనుక ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. కొట్టాలి గట్టిగా చెప్పట్లే. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, సిరియా రాజు కూడా అదే అంటున్నాడు. మనలో ఎవడో రహస్యాన్ని చెప్తున్నాడు. వాళ్ళు అంటారు, అయ్యా మేమెవరు చెప్తున్నాం? మేమెవరు చెప్పట్లే. మరి ఏంటి కారణం? ఎలా తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళలో ఒకడు అంటున్నాడు, వాళ్ళ పక్షాన దైవజనుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఎలీషా. ఆయన ప్రార్థన చేసి ముందుగానే చెప్పేస్తున్నాడు, మనం ఎటు వెళుతున్నామో పలానా చోటకి శత్రువులు వస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళమాకండి అని చెప్తున్నారు. అందుకే వాళ్ళు తప్పించబడుతున్నారు. స్తోత్రం. అలాగైతే అసలు ఆ దైవజనుని పట్టుకుందామని రాత్రికి రాత్రే ఎక్కడున్నాడో తెలుసుకొని గుర్రాలు రథాలు వేసుకొని వెళ్ళి ఎలీషా చుట్టూ ముట్టడేసేసారట. తెల్లారిపోతుంది, పనోళ్ళు లేచాడు. లేచి చూసేసరికి చుట్టూ శత్రువులు, గుర్రాలు రథాలు. అయ్యగారు మన పని అయిపోయింది, శత్రువులు వచ్చేసారని కేకలు పెడతంటే దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, దేవా ఈ పనివాడి కళ్ళు తెరవయ్యా. ఏమయ్యా, ఇదిగో మన పక్షాన ఉన్నవారు వాళ్ళకంటే గొప్పవాళ్ళయ్యా. మన పక్షాన ఉన్నవాడు వాళ్ళకంటే గొప్పవాడు అని ఎలీషా పనివాడి కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆ పనివాడి కళ్ళు తెరిచాడు. అంటే అర్థం ఏంటి? కళ్ళు కనపట్టలేదా? కళ్ళు కనపడుతున్నాయి, కానీ ఎలీషా చుట్టూ దేవుడున్నాడో, ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, గుర్రాలు ఉన్నాయన్న సంగతి వాడికి కనబట్లా.
మనమంతా ఇక్కడ ఉన్నాం, తర్వాత ఇంటికి వెళ్తాం, తర్వాత ఏదేదో ఊరు వెళ్తాం, ఎక్కడెక్కడికో పనికి వెళ్తాం. వాక్యం చెప్తుంది, నువ్వు ఎక్కడున్నా నీ చుట్టూ నా దేవుడు ఉన్నాడు. నిన్ను ఆవరించిన దేవుడు ఆయన యొక్క అగ్నిని, ఆయన కంచెను నీతో నాతో మనతో ఉంచాడు. నమ్మిన వారు ఆమేనండి. ఆమేన్, హల్లెలూయా. మన పక్షమున ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మనం ఆరాధించే దేవుడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనం ఎక్కడున్నా మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎలీషా ప్రార్థన చేయగానే పనివాని కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు ఏం కనపడుతున్నాయి అంట? ఎలీషా చుట్టూ అగ్ని రథాలు గుర్రాలతో నిండిపోయి ఉన్నాయంట. ఇంకెవడొస్తాడు? హల్లెలూయా. ఎవడేం చేయలేడు. ఆశ్చర్యం. ఎలీషా వెంటనే వాళ్ళని చూసి, వీళ్ళందరి కళ్ళు అంధత్వం కలుగు చేయన అంటే అందరి కళ్ళు గుడ్డోళ్ళు అయిపోయారండి. స్తోత్రం చెప్పండి. అందరు గుడ్డోళ్ళు అయిపోయారు. ఒకళ్ళొకళ్ళు తడువుకుంటూ వస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు తడువుకుంటూ వాళ్ళకు వాళ్ళే గుద్దుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే వారి కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఇశ్రాయేలు రాజుతో అంటున్నాడు, రాజుగారు వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపి అన్నాడు. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ఆ విధంగా దేవుడు ఎలీషాను వాడుకుంటున్నాడు. ఇలా చెప్పుకుంటా వెళితే ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు. ఒకానొక రోజున సిరియా రాజు బెన్హదద్ అనేటువంటి ఆయన షోమ్రోను పట్టణం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పట్టణం అంతా కూడా ముట్టడి వేసి లోపల వారు బయటికి రాకుండా, బయటి వాళ్ళు లోపలికి వెళ్లకుండా శత్రువు చుట్టూ ముట్టడేసేసేసాడండి. బయటికి వెళ్తే చంపేస్తారు. బయట నుంచి ఎవరైనా ఆహారం తీసుకొస్తానికి లేవు. ఏమండి, చుట్టూ శత్రువులు ముట్టడేశారు. బయట నుంచి ఏం రావట్లా, తినే ప్యాకెట్లు రావట్లా, థమ్సప్పులు రావట్లా, పాల ప్యాకెట్లు రావట్లా, పెరుగు ప్యాకెట్లు. స్తోత్రం హల్లెలూయా. ఏమండి, ఏమి రాకపోతే ఏం జరిగిద్ది? ఏం జరిగిద్దండి? కరువు, కరువు, కరువు. షోమ్రోను పట్టణంలో ఉన్న వారంతా కరువుతో అల్లాడిపోతున్నారు. అది ఎలాంటి కరువు అంటే, ఎలాంటి కరువు అంటే వాక్యంలో రాసి ఉంది, గాడిద తల 80 రూపాయలు, పావురపు రెట్ట 5 రూపాయలు. స్తోత్రం చెప్పండి. యెహోరాము, ఇశ్రాయేలు రాజైన యెహోరాము పట్టణంలో ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని, ప్రియా దేవుని బిడ్డలారా, రాజుగారంట పట్టణ ప్రాకారం మీద, గోడ మీద వెళ్తూ ఉన్నాడండి. వెళ్తూ ఉంటే 2 స్త్రీలు అక్కడ కనపడ్డారు. ఒక స్త్రీ అంటుంది, రాజుగారు, రాజుగారు. కేకలేసింది. ఏంటమ్మా, ఏంటమ్మా? ఇదిగో మన పట్టణం ఎంత కరువులో ఉందో నీకు తెలుసు కదా. అవునమ్మా, నిజమే. ఏం జరిగింది? ఇదిగో నాకు కుమారుడు ఉన్నాడు, ఆమెకు కుమారుడు ఉన్నాడు, ఆమెకు కుమారుడు ఉన్నాడు. ఉన్న కరువును బట్టి నిన్నటి రోజున నా బిడ్డను చంపుకుని వండుకుని తినేసాం. హల్లెలూయా. ఎంత కరువు అండి అది? మాట్లాడతలా మీరు? ఎంత కరువు అది? మాట్లాడతలా. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఏమో అర్థమైందా? ఎంత కరువు అది? ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయి, బియ్యం అయిపోయి, పప్పు అయిపోయి, చింతపండులు అన్నీ అయిపోయి, కడుపున పుట్టిన బిడ్డలను చంపుకునే అంత కరువులోకి వచ్చేసారు వాళ్ళు. ఈ 2 తల్లులు అనుకున్నారంట, ఒకరోజు నీ బిడ్డను తిందాం, తర్వాత ఇంకో రోజు నా బిడ్డను తిందాం. అయ్యా, తను చెప్పిన మాటను బట్టి నిన్నటి రోజు నా బిడ్డను చంపుకుని తినేసాం, ఈరోజు తన బిడ్డని ఇవ్వాలిగా, తన బిడ్డను చంపుకుని వండుకుని తినాలి కదా. ఇమ్మంటే ఏమనంటాం? స్తోత్రం, మాకు న్యాయం తీర్చు, రాజువు కదా, న్యాయం తీర్చు. కేకలేస్తుంటే రాజుగారు అంటున్నాడు, మీకు ఇవ్వటానికి రొట్టెలు కూడా నా దగ్గర ఏమీ లేవు, యెహోవాయే సహాయం చేయింది, నేనేం చేయగలను?
వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడంట రాజు. స్తోత్రం చేద్దాం. దైవజనుడు ఉన్నాడుగా, ఎలీషా ఉన్నాడుగా, ఎలీషాని అడుగుదాం, అయ్యా ఎప్పుడు పోయిద్ది కరువు? దేవుడు ఎలా మళ్ళా మన పట్టణాన్ని కాపాడుతాడు, ఎలా పోషిస్తాడు? ఎలీషాని అడుగుదామని రాజుగారట ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఎలీషా అంటున్నాడు, రాజా రాజా భయపడొద్దు, రేపు ఈ వేళ కల్లా చెప్పండి ఏం జరుగుతుంది? షోమ్రోను ద్వారమందు ఒక మానిక సన్నని పిండి ₹1, 2 మానికల యవలు ₹1 అమ్మబడును. స్తోత్రం. కావలసినవన్నీ దేవుడు మీ పట్టణానికి, ఈ ప్రజలకి దేవుడు ఇవ్వబోతున్నాడని ఎలీషా చెప్పగానే రాజముటొచ్చిన పనోడు అంటున్నాడు, యెహోవా కిటికీలు తెరిచిన, ఆకాశపు కిటికీలు తెరిచిన ఇది జరిగిద్దా? ఇంతమందిని పోషించగలడా? ఇంతమందికి ఆహారం ఇవ్వగలడా అని అనగానే ఎలీషా అంటున్నాడు, ఇది జరిగిద్ది. అది జరిగినప్పుడు నువ్వు కళ్ళతో చూస్తావు కానీ నువ్వు తినటానికి లేదురా బాబు అన్నాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చేపలు కూడా స్తోత్రం చేద్దాం. ఆ విధముగానే దేవుడు వారి కొరతను కొదువను తీర్చాడు. సమృద్ధితో దేవుడు ఆ పట్టణాన్ని మరలా నింపాడండి. స్తోత్రం చేద్దాం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆ తరువాత ఈ సిరియా రాజు బెన్హదద్ మరణకరమైన రోగంతో మంచం ఎక్కాడు. తన యొక్క సైనికుడైన హజాయేల్ని పిలిచి, అయ్యా ఒకప్పుడు నా సైన్యాధిపతి నయమాన్ కుష్ఠరోగం వస్తే ఎలీషా దగ్గరికి వెళ్తే బాగుపడ్డాడు. కనుక నేను బాగుపడతానో లేదో, నేను చనిపోతానో బ్రతుకుతానో లేదో, నన్ను బాగు చేయమని నేనున్నటువంటి బాధను, ఈ రోగం గురించి, పరిస్థితి గురించి దైవజనుడు చెప్పనగానే హజాయేల్ కొన్ని వస్తువులు బహుమతిగా తీసుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం చేద్దాం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఎలీషా అన్నాడు, రాజు బ్రతుకుతాడు కానీ చచ్చిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఏందంట? రాజు బ్రతుకుతాడు కానీ చచ్చిపోతాడు తొందరగానే అని చెప్పాడు. అంతేకాదు, హజాయేల్ సిరియా దేశం మీద తర్వాత నీవు రాజు కాబోతున్నావు. స్తోత్రం. ఏమండి, హోరేబు పర్వతం దగ్గర దేవుడు ఏలియాతో మాట్లాడినప్పుడు 3 విషయాలు చెప్పాడు. 1, నీకు మారుగా ఎలీషాను అభిషేకించు. 2, సిరియా దేశం మీద రాజుగా హజాయేల్ను అభిషేకించు. 3, ఇశ్రాయేలు దేశం మీద రాజుగా యెహూను అభిషేకించు. ఆశ్చర్యం ఏంటంటే ఎలీషా మీద దుప్పటి వేసి ఎలీషాను అభిషేకించి ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు డ్యూటీ ఏలియా చేయలా. స్తోత్రం చేద్దాం. చేయలా. కానీ ఇప్పుడు ఎలీషా అంటున్నాడు హజాయేలుతో, నువ్వు రాజు కాబోతున్నావు. వెళ్ళాడు తన సిరియా రాజుతో చెప్పాడు, రాజా నువ్వు బ్రతుకుతావంట కానీ చచ్చిపోతావంట అన్నాడు. దేవుని స్తోత్రం. కొన్నాళ్ళన్న బతకనిచ్చాడా? బతకనీలా. ఇంకేముంది, వాడి తర్వాత నేనే రాజును కదా అని చెప్పి ఒక తడి బట్ట ఆ రాజు ముఖం మీద పెట్టి పేక బిసికి చంపేశాడు. ఈడే స్తోత్రం చెప్పండి. తర్వాత వీడు రాజు అయ్యాడు. హజాయేలు ఇశ్రాయేల్ని ఎంతోమందిని హతమార్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, దేశం మీదకి 7 సంవత్సరాలు కరువు రాబోతుందని ఎలీషా ప్రవచించాడు. ఆ విధంగానే ఆనాడు కరువు వచ్చింది. తరువాత ప్రియదినులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకని పిలిచి ఒక తైలపు గిన్నెను చేతబట్టుకుని, నీవు రామోద్గిల అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి చెప్పండి ఏం చేయాలి? ఇశ్రాయేలు మీద రాజుగా యెహూ అనేవాడిని అభిషేకించమన్నాడు. ఎలీషా శిష్యుల్లో ఒకడు వెళ్ళాడు. యెహూ ఎక్కడున్నాడు తెలుసుకున్నాడు. అతని తల మీద తైలము పోసి యెహోను రాజుగా అభిషేకించి
వెళ్ళిపోయాడు. స్తోత్రం చేద్దాం. ఇప్పుడు యెహూ అనేవాడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రియా దినములారా ఏలియా ప్రవచనం చెప్పాడుగా, నాబోతు ద్రాక్ష తోటను అన్యాయంగా అహాబు యెజెబెలు స్వాధీనం చేసుకున్నారు, నాబోతును చంపించారు. ఏలియా అన్నాడు, నాబోతు రక్తాన్ని ఎక్కడ కుక్కలు నాకినియో అదే స్థలంలో మీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. అహాబు చనిపోయినప్పుడు ఆయన రక్తాన్ని కుక్కలు నాకిని, యెజెబెలు బ్రతికే ఉంది. యెహూ రాజు అయినాక యెజెబెలు ఇంటికి వెళ్ళాడండి. స్తోత్రం చెప్పండి. మేడ మీద ఉంది యెజెబెలు రాణి, రంగు పూసుకుని చాలా అందమైన వస్త్రాలు ధరించుకొని రంగు వేసుకుని ఉందంట. స్తోత్రం చెప్పండి. యెజెబెలు రాణి అండి. అందరూ చెప్పండి, ఏ రాణి? జాగ్రత్త, యెజెబెలు రాణి. స్తోత్రం. ముఖానికి రంగు పూసుకొని రంగురంగు వస్త్రాలు ధరించుకొని మేడ మీద ఉంది. యెహూ నా పక్షాన ఎవరైనా ఉన్నారంటే ముగ్గురు వచ్చారంట. ముందులా యెజెబెలు రాణి పైనుంచి కింద పడదోయమన్నాడండి. స్తోత్రం. పైనుంచి కింద పడేస్తే యెజెబెలు రాణి కింద పడి చచ్చిపోయింది. గుర్రాలతో తొక్కిచ్చాడు. యెజెబెలు మాంసాన్ని కుక్కలు తిన్నాయి. ప్రియా దినములారా ఏలియా చెప్పిన ప్రవచనం నెరవేరిందండి. గట్టిగా చేద్దాం హల్లెలూయా. హల్లెలూయా చెబుదాం గట్టిగా. ఆ తరువాత యెహూ అనేటువంటి వ్యక్తి యెజెబెలు చంపటమే కాదు, ఆహాబు కుమారులను 70 మందిని చంపేశాడు. ఆ తరువాత యెజెబెలు రాణి తీసుకొచ్చిన బయలుదేవత విగ్రహాలను, గుడులను మొత్తాన్ని కూడా తీసివేయించేశాడు, పడగొట్టించాడు. తర్వాత ప్రియా దినములారా యెహూ చనిపోయాడు. యెహోయాహాజు రాజయ్యాడు. అతను చనిపోయాడు. తర్వాత యెహోయాషు అనేవాడు రాజయ్యాడు. యెహోయాషు రాజైనప్పుడు ఎలీషా అప్పటికి ముసలోడైపోయాడు, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అతడు కూడా రోగముతో మంచాన పడి ఉన్నాడు. రేపో మాపో చనిపోయే పరిస్థితులకు వచ్చేసాడు ఎలీషా. ఈ రాజు వెళ్ళి ప్రియా దినములారా ఆ ఎలీషాతో అంటున్నాడు కదా, ఎలీషాను చూడగానే, అయ్యా నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే కదా అంటున్నాడండి. ఈ మాట ఎవరన్నారు? ఎలీషానే అన్నాడు. ఎక్కడన్నాడు? ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు అన్నాడు. ఇప్పుడు అదే మాట యెహోయాషు రాజైనప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి అదే మాటలు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఎలీషా చనిపోబోతున్నాడు. నాయనా ఈ ప్రజలకి రథము రౌతులు నీవే, ఇశ్రాయేలుకు దిక్కు నీవే, ఈ ఇశ్రాయేలుకు ఆధారం నీవే లేకపోతే మా పరిస్థితి ఏంటయ్యా, మా దేశం ఏంటయ్యా, మా ప్రజలేంటి, మా పరిస్థితులు ఏంటని చెప్పి ఆ యెహోయాషు అనేటువంటి రాజు అంటూ ఉండగా ఎలీషా అంటున్నాడు, నీ ఒక బాణాన్ని తీసుకొని కిటికీలో గుండా దాన్ని వేయి, ఇది యెహోవా రక్షణ బాణం, ఇది సిరియన్లు చంపే బాణం. స్తోత్రం అని చెప్పాడు. తర్వాత అంటాడు, నీ బాణాన్ని, నీ చేతిలో ఉన్న బాణాన్ని నేలకేసి కొట్టు అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? దేన్ని? చేతిలో ఉన్న బాణాన్ని నేలకేసి కొట్టమన్నాడు. 3 సార్లు కొట్టి ఆపేశాడు. ఎన్నిసార్లు కొట్టాలో చెప్పాడా? చెప్పలా. 3 సార్లు కొట్టి ఆపగానే ఎలీషా గారి కోపం వచ్చింది. అయ్యా కనీసం ఒక 5-6 సార్లన్నా కొడతావు అనుకున్నాను, 3 సార్లే కొట్టావా అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీవు సిరియన్లు నీ మీదకి వచ్చినప్పుడు 3 సార్లు మాత్రమే వాళ్ళని గెలుస్తావు, తర్వాత వాళ్ళే నిన్ను గెలుస్తారు. అదేంటి ప్రభువా, అదేంటి నాయనా,
ఈ మాట ముందే తెలిస్తే ఒక 50-60 సార్లు కొట్టేవాడుగయ్యా. స్తోత్రం. గట్టిగా చెబుదా హల్లెలూయా. ఎన్నిసార్లు కొట్టాలో చెప్పలేదు కనుక ఎన్నిసార్లు కొట్టాలని ఆయనకి అనిపించక ఒక 3 సార్లు కొట్టి ఆపేశాడు. ఎలీషా అంటున్నాడు, 3 సార్లు నువ్వు జయిస్తావు, తర్వాత నువ్వు ఓడిపోతావు. ఈ మాట చేయనప్పుడు నాకేం అర్థమైంది తెలుసా? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అంత జయాన్ని మనం పొందుకుంటాం. స్తోత్రం చేద్దాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఉదయకాలం ఒక్కరోజు ప్రార్థన చేసుకోవటం కష్టమవుతుంది, రాత్రి ప్రార్థన చేసుకోవటం కష్టమవుతుంది. కొంతమంది అయితే అసలు ప్రార్థనే చేయట్లేదు అంటున్నారు. ఇంకా చాలామంది ప్రార్థనే చేయట్లా. ఎలా జయం పొందుకుంటాం? ఎలా సాతాను జయిస్తావు? ఎలా నీ యొక్క బిడ్డలు, నీ కుటుంబం, నీ పరిస్థితులు ఎలా మార్చబడతాయి? ఎన్నిసార్లు అవకాశం దొరికితే అన్నిసార్లు ప్రార్థన చేయి. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో అన్ని జయాలు ప్రభు ఇస్తాడు. కొట్టాలి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా చెప్తా హల్లెలూయా. అవకాశం ఉన్నప్పుడు, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. నీ జీవితంలో కూడా దేవుడు జయమిస్తాడు. తర్వాత రాజు వెళ్ళిపోయాడు. ఎలీషా చనిపోయాడండి. ఎలీషా చనిపోయినప్పుడు సమాధి చేశారు. సమాధి చేసిన కొన్ని రోజులకి మోయాబీలు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయుడు ఒకడు చనిపోయాడు. యుద్ధం జరుగుతుంది. చచ్చిపోయినోడిని పాతి పెట్టాలి. గొయ్యి దవటానికి టైం లేదు వాళ్ళకి. స్తోత్రం చెప్పండి. గొయ్యి దవటానికి టైం లేదు కనుక పక్కన ఒక సమాధి కనపడింది. అది ఎలీషా సమాధి. ఆ ఎలీషా సమాధిలో వీడిని బూడి చేసి వెళ్ళిపోయారు అడవుడిగా. స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యం. కొద్ది సమయానికి ఎప్పుడైతే వీడి శవం ఎలీషా శవం మీద పెట్టబడిందో ఎలీషా శరీరం అంతా కుళ్ళిపోయింది. ఎముకలు మాత్రం ఉన్నాయంట. ఈ చచ్చిపోయినోడి శవానికి ఎలీషా ఎముకలు తగలంగానే ఎలీషా ఎముకల్లో నుండి జీవం చచ్చిపోయిన శవంలోకి వచ్చి శవం బ్రతికిందండి. వాడు లేచి నిలబడ్డాడని బైబిల్ రాసి ఉంది. ఇదండి పవర్ అంటే, ఇదండి శక్తి అంటే. ఇది నిజముగా దేవుని యొక్క ఆత్మ. ఎలీషా కోరుకున్నాడు, 2 అంతల ఆత్మ నాకు కావాలి, 2 పాళ్ళ ఆత్మ కావాలి. దేవుడిచ్చాడు. 2 పాళ్ళ ఆత్మతో ఎలీషాను దేవుడు వాడుకున్నాడు. బ్రతికున్నప్పుడు అద్భుతాలు చేయటమే కాదు, చచ్చిపోయినా కూడా ఎలీషా ఎముకల ద్వారా ఒక చచ్చిపోయినాడు బ్రతికించాడు దేవుడు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఆనాడు భక్తులు ఎంత అభిషేకాన్ని కలిగి ఉన్నారు, ఎంత శక్తి కలిగి ఉన్నారు, ఎంత కృప కలిగి ఉన్నారు. ఎలీషా ఎవరండి? అయ్యో, ఎలీషాని దేవుడు ఇంతగా వాడుకోవడానికి కారణం ఎలీషాని దేవుడు ఇంత గొప్పగా అద్భుతంగా వాడుకున్నాడంటే కారణం ఆలోచన చేసావా? ఈ లోక ఆస్తులు నాకొద్దు, ఈ లోక సంబంధం నాకే వద్దు, అన్నీ విడిచిపెట్టి దైవజన్ని వెంబడించాడు ఎలీషా. నెంబర్ 1. 2, గురువు గారంటే ఆయనకి ఎంత నమ్మకమో, ఎంత విశ్వాసమో. ఆయన బ్రతికున్నంతకాలం గురువు గారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదండి, విడిచిపెట్టలేదు. 3వది, ఎలీషా ఏలియా వెళ్ళిపోయినా కూడా తాను ఒంటరిగా ఉన్న దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని, దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఎన్నో అద్భుతాలు చేశాడండి. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా గొప్ప ప్రార్థనాపరుడు. ఈ విధంగా దేవుడు ఎలీషాను ఎంతో అద్భుతంగా, ఎంతో గొప్పగా దేవుడు వాడుకున్నాడంటే కారణం, ప్రియా దేవులారా, ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందండి. స్తోత్రించేద్దాం గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. ఏలియా చరిత్ర, ఎలీషా చరిత్ర ఇవన్నీ కూడా చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నన్ను గద్దించాడు, నీవు చేసే ప్రార్థన సరిపోదు,
నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం ఈ సమయం సరిపోదు. ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యాన్ని ధ్యానం చేయాలి. నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను. ఇదిగో నీవు నిలబడు, నేను అనేక ఆత్మలను నడిపిస్తానని నా దేవుడు నాతో మాట్లాడాడు. స్తోత్రం చేదా, చేతులు గట్టిగా స్తోత్రం చేదా, గట్టిగా చెప్పులు కొడుతూ దేవునికి స్తోత్రం చేదా. ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనుడా, దైవజనురాలా, సంగమా, మనం చేసే ప్రార్థన సరిపోదు, మనం చేసే భక్తి సరిపోదు. ఇంకా మనం ఆసక్తిగా కనిపెడదాం. ఏలియా వలె, ఎలీషా వలె ప్రార్థన చేద్దాం. లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వాటిని వెదుగుదాం. దేవుని వెంబడిద్దాం, దైవజనుని వెంబడిద్దాం. దేవుని వాక్యానుసారంగా నమ్మకంగా యథార్థంగా దేవుని మార్గంలో జీవిద్దాం. ఏలియా వలె మనకు కూడా దేవుడు అగ్ని రథాలు గుర్రాలు పంపిస్తే ఎంత బాగుండు. హల్లెలూయా చెప్పండి. అమ్మా, ఈరోజే దేవుడు మన కోసం పంపిస్తాడు. ఎక్కుదామా? ఎక్కవా? ఏం తలకాయ ఒప్పట్లేదు? హల్లెలూయా. ఇక్కడే ఉంటావా? స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ప్రభువా, ఏలియా కోసం అగ్ని రథాలు గుర్రాలు పంపించావంట, నా కోసం ఏం పంపిస్తావు? నా భక్తి నీకు ఇష్టమేనా? నా జీవితం నీకు ఇష్టమేనా? నా యొక్క క్రియలు నీకు ఇష్టమైనవేనా? సరిచేసుకుంటానయ్యా, సరిదిద్దుకుంటానయ్యా, నీకు ఇష్టంగా నేను జీవిస్తానయ్యా. ఏలియా వలె, ఎలీషా వలె నన్ను కూడా వాడుకో ప్రభువా, నన్ను కూడా నీ రాజ్యానికి చేర్చుకో. ఆమేనండి. చేతులెత్తి ఆమేనండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.